మనుషులకు ఎప్పుడు కష్టాలే వస్తుంటాయి. పాపాత్ములకు, చెడ్డోళ్ళకి ఎప్పుడు సుఖాలొస్తుంటాయి. వాళ్ళ జీవితమే బావుంటది అని మనకనిపిస్తుంటది. కానీ అట్లా జరుగుతదా? తప్పది. అట్లా జరగదు. వాడు ఈరోజు సుఖాలు అనుభవిస్తుండు అంటే, వాడు చేసుకున్నటువంటి పుణ్యాలు వానికి ఈరోజు సుఖాలు వస్తాయి. ఆడు మళ్ళీ ఇట్లా సుఖాలు ఆనందించేటప్పుడు పాపాలు చేస్తే మళ్ళీ తిరిగి వాడు జీరోకే వస్తాడు. మనకు సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలనేటివి 3 ఉంటాయి. మనకు అనేక జన్మల నుంచి చేసుకునేటువంటి పాపపుణ్యాల తాలూకు రికార్డంతా సంచిత కర్మలవి. ఈ ప్రారబ్ధ కర్మలు దాంట్లో నుంచి ఇప్పుడు బ్యాంకులో డబ్బులున్నాయి. దాంట్లో నుంచి కొంత డ్రా చేసుకుంటాం మనం. అది ప్రారబ్ధం. ఈ లైఫ్‌లో మనము ఏదైతే రోల్ తీసుకోవాలనుకుంటున్నామో దానికి యాడ్ అయ్యి వస్తాయి అవి. పాపాలు, పుణ్యాలు. ఇంకా ఆగామి కర్మలు అని అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీడు చేసేదాన్ని బట్టి వచ్చేది ఆగామి కర్మలు అంటారు, రిజల్ట్. ఇంకా అవే కాకుండా నిత్య కర్మలు అనేటివి ఉంటాయి. మనం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసుకునేటివి. తర్వాత నైమిత్తిక కర్మలు అని అంటారు. అంటే పిండాలు పెట్టడము, ఈ శ్రాద్ధం పెట్టడము, ఇట్లాంటి తిథులు, నక్షత్రాలు వాటిని బట్టి కొన్ని రిచువల్స్ చేస్తుంటారు కదా, వాటిని నైమిత్తిక కర్మలు అంటాం. ఇంకా ఆ తర్వాత కామ్య కర్మలు, ఈ సంతాన ప్రాప్తి కోసము, లేకపోతే ఇంకేదో వివాహం కోసము, ఇట్లాంటి వాటి కోసం చేసేవి కామ్య కర్మలు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, సైకలాజికల్గా నేను ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే, ఇప్పుడు చెడ్డోనికి ఎప్పుడు సుఖాలే వస్తుంటాయి, మంచోనికి ఎప్పుడు కష్టాలే వస్తుంటాయి అనేది దాంట్లో సత్యం లేదు. ఎందుకని అంటారా, ఇప్పుడు ఇది అనేక జన్మల నుంచి కొనసాగుతూ వస్తుంది. ఎన్నో ఎపిసోడ్స్ ఉన్నాయి దీంట్లో. సడన్గా మనం ఒక ఎపిసోడ్ సీరియల్ చూస్తే మనం అర్థమవుతుందా? కాదు. మెడిటేషన్ చేసినప్పుడు అన్నీ ఓపెన్ అవుతాయి మనకు, మన చిట్టా ఏంటిది అనేది. అప్పుడు తెలుస్తుంది మనకు ఏది ఎందుకోసం వచ్చింది అనేది. వాడు అనుభవిస్తున్నంటే ఈ లైఫ్లో వాడు ఏం చేయకపోవచ్చు. వాడు ఎవడు రిచ్ ఫాదర్కి, మదర్కి పుట్టొచ్చాడు. వాడు చేసుకున్న పుణ్యం అది. అట్లా జరుగుతుంటుంది. అయితే ఈ ఎర్త్ ప్లానెట్ పైన ఈ పావర్టీ ఉండడం అనేది ఈశ్వరునికి ఏమి ఇష్టం లేదు, ఆయన సంకల్పం ఏం లేదు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే వాడు చేసుకున్నటువంటి గుడ్ డీడ్స్ వల్ల వానికి ఆ పుణ్యంతో కొంత సంపద కానీ, లేకపోతే కొంత పేరు కానీ జన్మతహా వస్తుంటుంది వాళ్ళకి. అదే జరుగుతుంది. వాళ్ళ పైన ఏడ్చి లాభం లేదు. మరి మనము ఈ విధంగా ఈ రోల్ తీసుకొని వచ్చినామంటే, మనము ఎప్పుడు ఈ పేదరికంలోనే ఏడుపుగొట్టు మొహాలు పెట్టుకొని ఏడునికనైనా అంటే అలా అని ఉండకపోవచ్చు. దీన్ని ఎట్లా తీసుకోవాలి మనం అంటే, మనము మనకు అవసరమైన రోల్ని బట్టి మన ఆత్మోన్నతికి